పంజాబ్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు ఉపనదులు కట్టలు విరిగిపోవటం, నదులు పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉండే గుర్దాస్పూర్, ఫిరోజ్పూర్, అమృత్సర్, తర్న్ తరుణ్ మరియు పఠాన్కోట్ జిల్లాలు అతలాకుతలమైపోతున్నాయి. వీటితో పాటు హోషియార్పూర్, జలంధర్, కపుర్తలా, రోపర్, ఆనందపూర్ సాహిబ్, ఫాజిల్కాల్లో వరదలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అనేక కుటుంబాలు ఇళ్లను కోల్పోయాయి. పంటలు నాశనమయ్యాయి. తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అమృత్సర్లో వరద బాధితులను కాపాడేందుకు తన సరికొత్త ఆంఫిబియస్ వాహనం ఎయిటోర్న్ N1200ను రంగంలోకి దింపింది. అమృత్సర్తో పాటు సుల్తాన్పూర్ లోధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో 4 వాహనాలతో రెస్క్యూ చేపట్టింది. నీటిలో నడిచే సామర్థ్యం కలిగి ఉన్న ATR N1200 వాహనాలు బాధితులను క్షేమంగా రక్షించి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చాయి. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ వెహికల్ని చూడొచ్చు. ఆ వరదలో కూడా బాగా సహాయక చర్యలో కూడా అది ఈజీగా పాల్గొంటున్న ఆ దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయని కూడా చెప్పచ్చు. నీటిలోనే కాదు, దట్టమైన అడవులు, చిత్తడి నేలలను, నదులు వంటి క్లిష్టమైన భూభాగాల్లో సైతం ఇది సులువుగా కదులుతుంది అని చెప్తున్నారు. దీనికున్న పెద్ద లో ప్రెషర్ టైర్లు నీటిపై తేలిడానికి కూడా సహాయపడతాయి. భూమి నుంచి నీటిలోకి సులభంగా మారడానికి కూడా ఇవి వీలు కల్పిస్తాయి. ఈ శక్తివంతమైన వాహనం 1200 1200 కేజీల బరువును మోయగలదు. అంతేకాదు, డ్రైవర్తో పాటు మరో 8 మంది కూడా ఇందులో ప్రయాణించవచ్చు. -40°C నుంచి +45° వరకు కూడా ఉన్న తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని కూడా తెలుస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కూడా సైనికులకి ఇది సహాయపడుతుంది. ఈ వాహనం సైనిక మరియు విపత్తు సహాయక కార్యకలాపాల కోసం నిర్మించబడింది. 2024లో రక్షణ మంత్రిత్వ శాఖ 96 యంత్రాల కోసం 250 కోట్ల విలువైన ఆర్డర్నిచ్చింది. JSW గ్రూప్లో భాగమైన JSW గెక్కో మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వాహనాలను అయితే తయారు చేస్తోంది. ప్రస్తుతం చండీగఢ్లోని ఉత్పత్తి జరుగుతోందని కూడా దీనికి సంబంధించి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమృత్సర్లోని వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా భారత సైన్యం కూడా ఇప్పటికే రంగంలోకి దిగినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఈ మేరకు వరద నీటిలో ప్రయాణించే స్పెషల్ వెహికల్స్ను కూడా సహాయక చర్యల కోసం ఉపయోగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం ATOR N1200 స్పెషలిస్ట్ మొబిలిటీ వెహికల్ను ఉపయోగించారు. ఈ వాహనం నేలపై బురద, వరద ప్రాంతాల్లో సులువుగా ప్రయాణించగలదని కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. వెహికల్ లుక్ వరద నీటిలో చాలా సులువుగా ప్రయాణించడం చూసి నెటిజన్లు కూడా ప్రస్తుతం ఆశ్చర్యపోతున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ గొప్పతనంపై కామెంట్స్ రూపంలో చర్చిస్తున్నారు. కాగా పంజాబ్లో అనేక జిల్లాలు వరద ప్రభావంలో చిక్కుకున్నాయి. పఠాన్కోట్, గుర్దాస్పూర్, హోషియార్పూర్, కపుర్తలా, ఫాజిల్మా, ఫిరోజ్పూర్, జలంధర్, రూప్నగర్, తర్న్ తరుణ్, సంగ్రూర్, మన్సా, బతిండా, లూధియానాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయని చెప్పచ్చు. ఉత్తర భారతదేశంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర ప్రభావిత ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరదల కారణంగా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అలాగే పంజాబ్లో వరదల కారణంగా అనేక జిల్లాల్లో విపత్తు బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.